ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారని తెలిసినా ప్రతి ఒక్కరికి మొదటగా గుర్తుకు వచ్చేది 108. ఇలా ఫోన్ చేయంగానే అలా కుయ్యి కుయ్యమని వచ్చి ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణం పోస్తుంది ఈ చిన్నపాటి ఆసుపత్రి లాంటి వాహనం. ఆ వాహనానికి నెంబరే 108. ఈ చిన్న వాహనంలో ప్రథమ చికిత్స అందించే సిబ్బంది ఉంటారు. వాళ్ళు వెంటనే బాధితుల్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడతారు. ఇలా ఆపదలో ఉన్నవారిని సంజీవన్లా కాపాడే ఈ 108 అంబులెన్స్ వెనక చాలా పెద్ద చరిత్ర ఉంది. 108 అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వైఎస్ఆర్ గారు. అయితే వారి దాకా ఇది రావడానికంటే ముందే ఎంతోమంది కృషి చేశారు. చరిత్ర వారిని ఎప్పటికీ మరవదు. కనుక ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకు తెలపబోతున్నాను. అసలు ఈ 108 సంస్థను ఎవరు ప్రారంభించారు, ఎలా వచ్చింది ఈ ఆలోచన, కేవలం ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ 108 ఇప్పుడు భారతదేశం అంతా ఎలా వ్యాపించింది, కోవిడ్-19లో 108 చేసిన సేవలేమిటి, ఈ సేవా సంస్థకి 108 అనే నెంబర్ని ఎందుకు సెలెక్ట్ చేశారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ 108 సేవా సంస్థ ఎలా ఎదిగింది, 108 విజయంలో వైఎస్ఆర్ గారి పాత్ర ఏమిటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. "108 గురించి తెలుసుకోవడానికంటే ముందుగా మనం గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిన సమయం నుండి హాస్పిటల్కి చేర్చడానికి పట్టే గంటలోపు సమయాన్నే గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మొదటి గంటలోపు అందించే చికిత్స ఆ పేషెంట్కి చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ఆ వ్యక్తికి వస్తున్న రక్తస్రావాన్ని ఆపుతూ అలానే ఆక్సిజన్ని అందించడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాలను మనం కాపాడొచ్చు. అందుకే ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్నే దృష్టిలో ఉంచుకొని సత్యం రామలింగరాజు గారు 108ని స్టార్ట్ చేశారు. సత్యం రామలింగరాజు గారు అంటే మీ అందరికి ఇప్పటికీ గుర్తొచ్చి ఉండాలి. సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకులు. ఈ 108 అంబులెన్స్ వ్యవస్థకి విత్తనం వేసింది వీరే. అయితే ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ని ప్రారంభించి అభివృద్ధి చేయటంలో వీరికి ఏపీ రంగారావు గారు కూడా ఎంతో కృషి చేశారు. ఈయన బ్రిటన్లో ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్లో 10 సంవత్సరాలు పనిచేసి ఎమర్జెన్సీ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నారు. ఇక ఇండియాకి వచ్చేశాక రంగారావు గారిని 2000 సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీకి సీఈఓగా నియమించారు. ఆ సమయంలోనే వీరికి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే రామలింగరాజు గారికి కూడా మార్గదర్శకంలా కనిపించింది. అలా వీరి చొరవతోనే ఈ 108 అంబులెన్స్ సేవలు అనేవి ప్రజల్లోకి వెళ్ళాయి. అయితే ఈ 108 ప్రజల్లోకి వెళ్ళడానికి ముందు జరిగిన కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, సత్యం రామలింగరాజు గారు 1987లో హైదరాబాద్లో సత్యం కంప్యూటర్స్ను స్టార్ట్ చేశారు. ఇక జూన్ 27, 2001న రామలింగరాజు గారి తండ్రి అయిన బైర్రాజు సత్యనారాయణ రాజు గారు చనిపోయారు. దాంతో రామలింగరాజు గారు తన తండ్రి పేరు మీద ఏదైనా సేవ కార్యక్రమాలని ప్రజల కోసం అందించాలని భావించి తన అన్నదమ్ములతో కలిసి ఆగస్టు 15, 2001న బైర్రాజు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. వీరు ఈ ఫౌండేషన్ ద్వారా మొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో ఉన్న ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అలానే గ్రామీణ పరివర్తన సేవలను అందించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 3 అంబులెన్స్లతో మొదలైన ఈ సేవలు క్రమంగా 200 గ్రామాల్లోని దాదాపు లక్షల జనాభాను కవర్ చేసేలా మారింది. ప్రతి గ్రామంలో ఆరోగ్య సంరక్షణతో పాటుగా విద్య, అక్షరాస్యత, జీవనోపాధి అభివృద్ధి, పర్యావరణం, పారిశుద్ధ్యం, తాగునీరు, వ్యవసాయం, క్రీడలు ఇలాంటి 25 రకాల సేవలను అందించింది. ఆ తర్వాత జూలై 16, 2003న +91 98494 54321 అనే కాల్ నెంబర్తో సహాయ అనే ఎమర్జెన్సీ కేర్ సర్వీస్ని ఈ బైరెడ్డి ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అమెరికాలో ఉన్న 911 ఎమర్జెన్సీ సేవా మోడల్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ని సింపుల్గా 108 అనే నెంబర్గా తర్వాత మార్చారు. సాధారణంగా అభివృద్ధి చెందిన ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీ ప్రజలకు వారి లాభాలతో ఏదో ఒక సోషల్ సర్వీస్ని ఖచ్చితంగా చేయాలి. అలా సత్యం కంప్యూటర్స్ కూడా ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రామలింగరాజు 108 అంబులెన్స్ సర్వీస్ని ఇలా తన తండ్రి పేరు మీద ఫౌండేషన్తో ప్రారంభించారు. ఈ 108 అంబులెన్స్ సర్వీస్తో పాటుగా ప్రతి హైవే సెంటర్ పైన ఒక ప్రత్యేక ట్రామా సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రామలింగరాజు గారు ఈఎంఆర్ఐ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. అలా సత్యం కంప్యూటర్స్ అధినేత అయిన రామలింగరాజు గారి నాటికలే నేటి 108 సేవా సంస్థకు పునాదిగా మారింది. ఇక ట్రామా సెంటర్ గురించి చూసినట్లయితే, ట్రామా సెంటర్ అంటే అందులో ఒక ఎమర్జెన్సీ ఐసీయూ సెటప్ ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయిన వెంటనే వారిని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అంబులెన్స్ ద్వారా హైవేలపై ఉన్న ట్రామా సెంటర్స్కి తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక చిన్న ఐసీయూ సెటప్లో గాయపడిన వారిని స్టెబిలైజ్ చేసి, అంటే ఒకవేళ బ్లీడింగ్ అవుతుంటే ఆ బ్లీడింగ్ని ఆపి అలానే ఆక్సిజన్ని అందించి వారిని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి ఆ తర్వాత అంబులెన్స్లో దగ్గరలోని హాస్పిటల్కి చేరవేస్తారు. ఇదే ఆలోచనతో సత్యం రామలింగరాజు గారు పూర్తిగా 100% తన సొంత నిధులతో
ఈఎంఆర్ఐ తరపున 108 సేవా సంస్థని చాలా కొద్ది అంబులెన్స్లతో ఏప్రిల్ 2, 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొని జూలై 14, 2005 కల్లా ఈఎంఆర్ఐ 108 సేవా సంస్థకి కావలసిన ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను సిద్ధం చేసి ప్రారంభించారు. ఆ టైంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈఎంఆర్ఐకి చైర్మన్గా ఉన్నారు. అలానే ఈ సంస్థకు వెంకట్ చెంగవల్లి సీఈఓగా ఉన్నారు. ఇక్కడ ఈఎంఆర్ఐ అంటే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇలా సాగుతున్న 108 సేవా సంస్థ చేస్తున్న సేవలు చాలా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం గుర్తించి రాష్ట్రమంతా విస్తరించాలి, ఉచిత సర్వీస్ అందించాలి అనే ఆలోచనతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రత్యేక చొరవతో 95% నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చి 5% సత్యం కంప్యూటర్ సపోర్ట్తో అంటే కాల్ సెంటర్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కొన్ని రిసోర్సెస్ని సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు అందించడంతో అలా ఈఎంఆర్ఐ 108 సేవల్ని అధికారికంగా 14 అంబులెన్స్లు 70 మంది ఉద్యోగులతో ఆగస్టు 15న మరలా భారీగా స్టార్ట్ చేశారు. అయితే మొదటి అంబులెన్స్ని డాక్టర్ అబ్దుల్ కలాం గారు భీమవరంలో ఇనాగ్రేట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి సేవలను ఎంతగానో అభివృద్ధి చేసింది. ఈ సేవా ఆలోచన అనేది అప్పట్లో కాంగ్రెస్కు మంచి ఓట్ మైలేజ్ని తీసుకొచ్చింది. దీని తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని కూడా ప్రజల్లోకి తెచ్చింది. అయితే ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంతలా అభివృద్ధి చెందడానికి, అలానే ఈ సేవలు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి నాణ్యమైన సేవను అందించడంలో అంటే కాల్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఈఎంటీలను ట్రైనింగ్ ఇవ్వడం, అలానే అవసరమైన వైద్య పరికరాలతో అంబులెన్స్లను రెడీ చేయడం లాంటి అత్యవసర సేవలను అమలు చేయడంలో ఏపీ రంగారావు గారి పాత్ర, బాధ్యత ఎంతగానో ఉంది. ఇక ఈ వాహనాలకు 108 నెంబర్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అనే విషయానికి వస్తే అప్పటి మంత్రి రోసయ్య గారు ఎవరైనా ఈ నెంబర్ని సులభంగా గుర్తుంచుకోవచ్చు అనే ఆలోచనతో 108ని సెలెక్ట్ చేశారు. అలానే మన హిందూ సాంప్రదాయంలో కూడా 108కి చాలా ప్రాముఖ్యత ఉంది. 108 పత్రాలతో పూజ చేస్తారు. జపమాలలో కూడా 108 రుద్రాక్షలు లేదా పూసలు ఉంటాయి. అలానే గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం, ఇలా మరెన్నో విషయాలు 108 నెంబర్కి ముడిపడి ఉన్నాయి. సైకాలజీ పరంగా చూసుకుంటే కూడా 108 ప్రత్యేకత చాలానే ఉంది. మనిషి నిరాశగా డిప్రెషన్లో ఉన్న సమయంలో వారి చూపు ఫోన్లో ఎడం భాగం వైపున చివరికి వెళ్తుందట. అయితే అక్కడ 08 నెంబర్స్ ఉండటం వల్ల 108ని ఎమర్జెన్సీ నెంబర్గా ఎంచుకున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక అప్పటి ఏపీ ఐఏఎస్ శ్రీధర్ శర్మ ఈ నెంబర్ని దేశమంతటా టోల్ ఫ్రీ నెంబర్గా చేశారు. ఇక ఈ 108 అంబులెన్స్ గురించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను చూసినట్లయితే 1487లో స్పానిష్ వారు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లను మొట్టమొదట ఉపయోగించారు. అంబులెన్స్ అనేది లాటిన్ పదం అంబులరే నుండి వచ్చింది. దీనికి నడవడం లేదా కదలడం అనే అర్థం వస్తుంది. ఎక్కడో నుండి అయినా సులువుగా అందరూ గుర్తించడం కోసం, అలానే శాంతిగా గుర్తుగా ఉండటానికి ఈ అంబులెన్స్ని వైట్ కలర్లో రూపొందించారు. ఏది ఏమైనా 108 నెంబర్ని ఏ రకంగా రూపొందించినా కూడా అంబులెన్స్ 108 నెంబర్తో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. ఇలా ఈ 108 అంబులెన్స్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న టైంలో 2009లో సత్యం రామలింగరాజు గారు సత్యం షేర్స్లో అవకతవకల వల్ల జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ ఈఎంఆర్ఐ సర్వీసెస్ని భారతదేశం అంతటా 8 రాష్ట్రాల వరకు విస్తరించారు. తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు ఈ 108 సర్వీసులను చూసుకునే బాధ్యతను, నిర్వహణను జీవీకే కంపెనీకి అప్పగించారు. ఇక అలా 2009 నుంచి నేటి వరకు 2023 వరకు కూడా ఈ 108 బాధ్యతలను తెలంగాణతో పాటుగా మరో 13 రాష్ట్రాల్లో ఈ జీవీకే సంస్థనే చూసుకుంటుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అనగా 2014 నుండి ఇప్పటి వరకు కూడా ఈ సర్వీసెస్ని అరబిందో ఫార్మా కంపెనీ చూసుకుంటుంది. ఇక 2023లో 108 బాధ్యతల కోసం ప్రభుత్వం టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది. అలా 2023లో జరిగిన టెండర్లో మరలా జీవీకేనే ఈ టెండర్ను దక్కించుకుంది. దాంతో మరో 5 సంవత్సరాల వరకు కూడా తెలంగాణతో పాటు మిగిలిన 13 రాష్ట్రాలకి కూడా ఈ జీవీకే సంస్థనే 108 బాధ్యతలను చూసుకుంటుంది. అలా గత 13 సంవత్సరాల్లో ఈ జీవీకే సంస్థ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అంటే ఒకవేళ 108ని నడపడానికి ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యమైనప్పుడు, ఉద్యోగులు ధర్నా చేసి అంబులెన్స్లో నిలిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ సంస్థ ముందుండి అంబులెన్స్ సేవలు ఆగకుండా నడిపించేలా చేసింది. ఇక ఈ 108 వ్యవస్థలో ఉండే ఉద్యోగుల విషయానికి వస్తే ఈ 108 వ్యవస్థలో ఉండే అంబులెన్స్లలో ఒక పైలట్ అంటే డ్రైవర్, అలానే ఒక ఈఎంటీ ఉంటారు. రోజుకి 2 షిఫ్ట్లలో షిఫ్ట్కి 12 గంటలు వర్క్ చేస్తారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడికి అంబులెన్స్ వెళ్ళి యాక్సిడెంట్ జరిగిన వారిని హాస్పిటల్లో చేర్చేలోపు అంబులెన్స్లో ఉన్న ఈఎంటీ గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందిస్తారు. అలా వారు ప్రథమ చికిత్స అందించడం కోసం ఈఎంటీలకు జాబ్లో జాయిన్ అయ్యే ముందు 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉన్నా కూడా ఆ జీతాలు 2-3 నెలలు రావడం ఆలస్యమైనా కూడా ఉద్యోగులు విధి నిర్వహణలో తమ వంతు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. ఎంతలా అంటే కనీసం వారికి కొంచెం బ్రేక్ టైం కూడా ఉండదు. ఒకవేళ అన్నం తింటున్న సమయంలో కేసు వస్తే మధ్యలోనే ఆపేసి వెంటనే బయలుదేరాల్సి వస్తుంది. ఇక ఒకవేళ గిరిజన గ్రామాల్లో, కొండ ప్రాంతాలలో
ఎవరైనా ప్రజలు ఆపదలో ఉంటే వారిని హాస్పిటల్లో చేర్చడానికి సరైన రోడ్ సౌకర్యం లేకున్నా కూడా అంబులెన్స్ని కొంత దూరంలో ఆపి మరీ ఈఎంటీ పైలట్ కలిసి నడుచుకుంటూ వెళ్ళి ఆపదలో ఉన్న వారిని స్ట్రెచ్చర్పై మోసుకొని తీసుకుని వస్తారు. ఇలాంటి సన్నివేశాలు మనం ఎన్నోసార్లు టీవీలలో, న్యూస్ పేపర్లో చూసే ఉంటాం. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి తీసుకువెళ్లే దారిలో అంబులెన్స్లోనే డెలివరీ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. రోజుకి దాదాపు 2-3 డెలివరీలు 108లోనే అవుతున్నాయి. ఇవి కాక యాక్సిడెంట్లు, పాయిజన్ కేసులు, యానిమల్ బైట్, ఎలక్ట్రిక్ షాక్, హార్ట్ అటాక్ ఇలాంటి ఎన్నో కేసులతో వచ్చే బాధితుల్ని 108 వాహనాలు హాస్పిటల్స్కి తరలిస్తూనే ఉంటుంది. అలానే కరోనా టైంలో 108 ఉద్యోగులు అందించిన సేవలు చాలానే ఉన్నాయి. మన దేశంలో మొట్టమొదటి కోవిడ్ కేసు బెంగళూరులో గుర్తించారు. అతను ఫ్లైట్లో హైదరాబాద్ మొదటగా చేరుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ అంతా కూడా ఐసోలేషన్లో ఉంచారు. అయితే అతన్ని హాస్పిటల్కి చేర్చడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. అలాంటి టైంలో కూడా 108 ఉద్యోగులు మొదటిగా కోవిడ్ వచ్చిన ఆ బాధితుణ్ణి గాంధీ హాస్పిటల్లో చేర్చారు. ఇలా కరోనా సమయంలో కూడా 108 తమ సేవలతో ముందు వరుసలోనే ఉంటూ వేలాది మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ని హాస్పిటల్స్కి తరలించింది. అలానే కోవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణీలకి కూడా అంబులెన్స్లోని ఈఎంటీలు డెలివరీ చేశారు. ఇలా ఉద్యోగులకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా సేవ చేస్తున్నామనే సంతృప్తితో తమ పని నిర్వర్తిస్తున్నారు. అలానే ఈ సంస్థలో అంబులెన్స్లో ఈఎంటీలుగా, డ్రైవర్లుగా ఎంతోమంది ఆడవారు కూడా పనిచేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యల్ని, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఒక్కరోజు కూడా ఆగకుండా ఈ 108 సంస్థ ముందుకు సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ సేవలను 2005లో ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ 108 సర్వీసెస్ని జీవీకే సంస్థ మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించే బాధ్యతను తీసుకుంది. ఏపీ తర్వాత 2007లో గుజరాత్లో అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 2008లో ఉత్తరాఖండ్, గోవా ప్రాంతాల్లో, 2009లో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో, 2011లో రాజస్థాన్లో, 2013లో మధ్యప్రదేశ్లో, 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఈ 108 అంబులెన్స్ సేవను విస్తరించారు. ఆ తర్వాత 2015లో హిమాచల్ ప్రదేశ్లో, 2016లో అస్సాంలో, 2018లో హర్యానాలో, 2019లో జార్ఖండ్లో, 2020లో ఒడిస్సాలో ఇలా జీవీకే ఈఎంఆర్ఐ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరించడం ద్వారా మరియు ప్రజలకు సమర్థవంతమైన, సమయానుకూలమైన మరియు వృత్తిపరమైన అత్యవసర వైద్య సహాయం అందించడంపై దృష్టి సారించడం ద్వారా భారతదేశంలోని దాదాపు 14 రాష్ట్రాలకు నేడు 108 అంబులెన్స్ సేవను విస్తరించింది. లాభాపేక్ష లేని ఈ ఈఎంఆర్ఐ సంస్థ విజయవంతం అవడానికి కారణమైన అంశాల విషయానికి వస్తే 108 అంబులెన్స్ సర్వీసులు అన్ని సమయాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సహాయం అందుబాటులో ఉండేలా ప్రాణాలు రక్షించడంలో ప్రతి నిమిషం 24 గంటలు పనిచేస్తుంది. ఎమర్జెన్సీ సందర్భంలో 108 అంబులెన్స్లు కరెక్ట్ టైంకి అనుకున్న ప్రాంతానికి చేరుకుంటాయి. అంటే అర్బన్ ప్రాంతానికి 18 నిమిషాల్లో, రూరల్ ప్లేస్కి 25 నిమిషాల్లో, ట్రైబల్ ప్రాంతానికి 30 నిమిషాల్లో వెళతాయి. అలానే ఈ వ్యవస్థ ఎమర్జెన్సీ టైంలో బాధితులకు అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈఎంటీలకు కావాల్సిన నాలెడ్జ్ ఉంటుంది. ఇక 108 అంబులెన్స్లలో కార్డియాక్ మానిటర్లు, డిఫ్రిజిరేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, అలానే ఇంకా ఎన్నో హెల్త్ కేర్ ఎక్విప్మెంట్లు అందుబాటులో ఉండటం వల్ల రోగిని హాస్పిటల్కి తీసుకువెళ్లే టైంలో వారి పరిస్థితి మరింత పాడకుండా చూస్తారు. అలానే ఆన్ టైంలో హెల్త్ కేర్ అందడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలుసుకునేలా అవగాహన కల్పిస్తారు. అలానే ఆ సేవలను ఎలా పొందాలనే దానిపై కూడా ప్రజలు తెలుసుకునేలా ప్రచారాలు, విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల అత్యవసర సమయంలో సకాలంలో వైద్య సహాయం అందటం వల్ల కలిగే ప్రాముఖ్యతను అర్థం చేసుకుని 108 సేవను ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మొదట్లో కేవలం 3 అంబులెన్స్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ ఈఎంఆర్ఐ సంస్థ జనాభాని దృష్టిలో ఉంచుకొని నేడు ప్రతి మండలానికి అంబులెన్స్లను కేటాయిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఈ అంబులెన్స్ సంస్థ ప్రజల్లో చొచ్చుకుపోయి ప్రస్తుతం 14 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించి 10,697 అంబులెన్స్లకు విస్తరించింది. రోజుకి 26,710 అత్యవసర పరిస్థితులకు సేవలు అందిస్తుంది. మొత్తం మీద గ్రామీణ, కొండ ప్రాంతాలు, గిరిజనులతో కలిపి సుమారు 75 కోట్ల జనాభాకు ఈ సేవలు నేడు అందుబాటులోకి వచ్చాయి. ఇలా 108 అంబులెన్స్ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులో ఉంటూ అవసరానికి తొందరగా స్పందిస్తూ కావలసిన సిబ్బందితో ఉండాల్సిన అంబులెన్స్లతో అత్యవసర వైద్య సహాయం, ఉచిత ఫోన్ నెంబర్ ఫెసిలిటీ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంటూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సహకారంతో లెక్కలేని ప్రాణాలు నిలుపుతుంది. ఇలా అటు ప్రజలలో, ఇటు ప్రభుత్వంలో ఒక చెరిగిపోని వండర్ నెంబర్ 1గా గుర్తుండిపోయేలా ఈ 108 సంస్థ ఇంత స్థాయికి ఎదగడానికి పూర్తి క్రెడిట్ మాత్రం సత్యం రామలింగరాజుది. అలానే ఈ సంస్థను ఇంతలా అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇక ఈ 108 సంస్థ అభివృద్ధి చెందడానికి పూర్తి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని పార్లమెంట్లో కేసీఆర్ గారు కూడా గుర్తు చేశారు. అయితే రామలింగరాజు గారి ఆశయం పూర్తిగా నెరవేరకపోయినా, అంటే ప్రతి హైవేపై ట్రామా సెంటర్ ఉండాలి అనేది ఈఎంఆర్ఐ విరమించుకున్నా కూడా 108 అంబులెన్స్ సౌకర్యం మాత్రం అన్ని రాష్ట్రాల్లో ప్రతి మండలానికి ఉండేలా ఈ సంస్థ అభివృద్ధి చెందింది. సో ఇది ఫ్రెండ్స్ 108 వెనక ఉన్న చరిత్ర. ఈ 108 సేవపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి.
ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.